నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ రావు స్టాక్స్ కార్యక్రమంలో ఇవాళ ముందుగా జియో పొలిటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడదాం. అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే ఎంజీ రావు గారు. దక్షిణాసియాలో సార్క్ ప్రత్యామ్నాయంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో కలిసి చైనా ఒక సరికొత్త కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా సమాచారం. సో ఖచ్చితంగా ఇదే కనుక నిజమైతే భారత్కు బిగ్ ఛాలెంజ్ కూడా. మరి దీన్ని భారత్ ఎలా అడ్డుకోవాలి, ఎలా ఎదుర్కోవాలి అంటే ఏం చెప్తారు? దక్షిణ ఆసియా అంటే సుమారు 7 దేశాలు ఉంటాయండి. ఈ 7 దేశాల్లో 76% భూభాగం, 75% జనాభాతో ఇండియా అనేది ఒక సూపర్ పవర్, ఒక రీజనల్, ఒక ప్రాంతీయ శక్తి అనమాట. ఈ దక్షిణ ఆసియాలోకి సెక్యూరిటీ పరంగా చైనా ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసింది. ఇప్పుడు ఆర్థికంగా కూడా దక్షిణాసియాలో ఇండియా యొక్క ఆధిపత్యాన్ని బద్దలు కొట్టడానికి దక్షిణాసియాలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బంగ్లాదేశ్తో, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన పాకిస్తాన్తో ఒక ఆర్థిక మండలాన్ని ఏర్పాటు చేసుకుని సార్క్ అంటేనే ఇండియా ఆధిపత్యం ఉంటుంది. ఈ సార్క్కి ప్రత్యామ్నాయంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనాలు కలిపి ఒక ఆర్థిక కూటమిని ఏర్పాటు చేసుకుంటాయి అనే ఒక ప్లాన్ జరుగుతుంది. ఈ ప్లానే నిజమైతే మాత్రం, ఇది నిజం అవడానికి వాస్తవంగా కూడా ఆల్రెడీ దానికి యొక్క పథక రచన అంతా అయిపోవడం జరిగింది. అందుకనే ఈ బంగ్లాదేశు, అదేవిధంగా పాకిస్తాను, చైనా కున్మింగ్ ప్రావిన్స్లో గత వారం రోజుల క్రితం ఒక ట్రైలేటరల్ మీటింగ్ జరిగింది. అంటే వాళ్ళు పథక రచన చేశారు. అంటే భారత్ ప్రస్తుతం సార్క్ ఏంటంటే నిద్ర అవస్థలో ఉంది, ఒక డోర్మాంట్ స్టేజ్లో ఉంది. బికాజ్ ఆఫ్ ది పాకిస్తాన్ ఇష్యూ వల్ల పాకిస్తాన్ అది ముందుకు వెళ్ళనివ్వడం లేదు. అందువల్ల ఏంటంటే ఈ నిద్రావస్థను మళ్ళీ లెగ్గొట్టి భారత్ని తీసేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్లో చైనా ఎంటర్ అవుతుంది. అంటే ఏంటి, దక్షిణాసియాలో ఆర్థిక వ్యవహారాల్లో పూర్తి ఆధిపత్యం చైనాకి దక్కుతుంది అనుకో. ఇది ఇలా దక్కితే మాత్రం ఇది ఒక ఇండియాకి ఒక బిగ్గెస్ట్ షాక్ అండి. ఎందుకంటే అప్పటికే ఇప్పుడు సెక్యూరిటీ పరంగా పాకిస్తాన్, చైనా మధ్య ఒక యాక్సిస్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా కలిపి ఒక యాక్సిస్ పెట్టుకుంటున్నాయి. చైనా ఆయుధాలు భారత చుట్టూరు మోహరించబడినాయి. మొన్న ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో 3 రోజుల యుద్ధంలో మనం HQ-9 అనే ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చైనాది ఇక్కడ ఉంది. JF-10, JF-17 థండర్ ఫైటర్స్ ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్కి అవే ఫైటర్స్ వస్తున్నాయి. పాకిస్తాన్ ఆల్రెడీ న్యూక్లియర్ పవర్ అయింది, బికాజ్ ఆఫ్ ది చైనీస్ హెల్ప్ వల్ల అయ్యింది. సో ఈ విధంగా చైనా నేవీలో కూడా వాళ్లే ఉన్నారు. చైనా ఆర్మీ ఇప్పుడు సిపెక్ ద్వారా అక్కడికి వచ్చింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో 2వ ప్రపంచ యుద్ధం నాటి ఒక సైనిక స్థావరాన్ని పునరుద్ధరిస్తున్నారు. ఈ విధంగా సెక్యూరిటీ పరంగా ఇండియాకు ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది చైనా దక్షిణాసియాలో. నేపాల్తో కూడా రోడ్లు పెట్టుకుంది, లుంబిని ప్రాజెక్టు వీటి ద్వారా. ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు శ్రీలంకతో అక్కడ హమ్మొంటోటో పోర్టు డెవలప్ చేస్తుంది, మాల్దీవుల్లో ఒక పోర్టు డెవలప్ చేస్తుంది. అంటే దక్షిణాసియాలో ఒక భూటాన్ మినహాయిస్తే మిగిలిన అన్ని దేశాలు అంటే బంగ్లాదేశు, పాకిస్తాను, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్, ఈ 5 దేశాలతో అది ఒక అద్భుతమైన సంబంధాలు మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఆర్థిక మండలి, ఆర్థిక కూటమి పెడితే సార్కులో ఇండియాని తీసి మిగిలిన చిన్న చిన్న దేశాలు కూడా డెట్ ఉంది కాబట్టి దాన్ని చైనా ప్రెజరైజ్ చేసి ఆ కూటమిలో జాయిన్ చేయించేస్తాయి. దీనివల్ల ఏ ప్రాబ్లం వస్తే ఇండియా యొక్క ఆధిపత్యం దక్షిణాసియాలో పూర్తిగా సమస్యపోతుందన్నమాట. ఇది చైనా ప్లాన్ అండి. ఇది ఒక ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు ఇండియా. ఇండియా ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఉపేక్షించడానికి లేదు అని చెప్తున్నా. తర్వాత ఇప్పటికే సార్క్ అనేది నిద్రావస్థలోకి వెళ్ళడం వల్ల, పాకిస్తాన్ చేయడం వల్ల మనం ఏం చేసాం, సార్క్ నిద్రావస్థలో ఉంటే ఒక బిమ్స్టెక్ అనేది ఒక డెవలప్ చేసాం. అదేంటంటే బిమ్స్టెక్ అంటే బంగాళాఖాతం చుట్టూ ఉన్న దేశాలు అనమాట. అందులో నేపాల్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, మయన్మార్ పెట్టాం, ఇండియా ఉంది, థాయిలాండ్, అదేవిధంగా ఈ మలేషియాని పెట్టి, కంబోడియా, లావోస్ని పెట్టి ఒక బిమ్స్టెక్ పెట్టాం. అది అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ఈ బిమ్స్టెక్లో ఉన్న బంగ్లాదేశ్ని ఇది లాగేసుకుంటుంది. ఏదేమైనప్పటికీ దక్షిణాసియాలో చైనా ఆర్థికంగా కూడా రావడం అనేది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఈ న్యూస్ అనేది నిద్ర పట్టదు ఇండియాకి. కాబట్టి ఇప్పుడు ఇండియా ఏం చేయాలి, ప్రత్యామ్నాయంగా ఏం చేయాలంటే ఈ దక్షిణాసియాలో దేశాలకి ఒకప్పుడు ఐకే గుజరాల్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వితౌట్ రెసిప్రోసిటీ లేకుండా, అంటే వాళ్ళు మనం పిచ్చుకునే ధోరణి అనేది ఒకటి ఉంటుంది దేశాల మధ్య. మనం ఇవ్వడమే కానీ వాళ్ళ నుంచి పిచ్చుకోవడం అనేది మనం ఆశించకుండా ఆ దేశాలకు సహాయం చేయడం అనేది గుజరాల్ డాక్ట్రిన్ అని ఒకటి పెట్టారనమాట. దాని ద్వారా మన ఇరుగు పొరుగుతో దేశాలతో అద్భుతమైన సంబంధం ఫామ్ అయిందనమాట. ఇప్పుడు మళ్ళీ ఐకే గుజరాల్ డాక్ట్రిన్ లేపి మన ఇండియా ఏంటంటే చాలా శక్తివంతంగా ఉంది, వృద్ధిలో అద్భుతంగా గ్రోత్ అవుతుంది. మన పొరుగు దేశాలు రీసెంట్గా మనం శ్రీలంకకు ఉప్పు లేదంటే ఉప్పు ఇచ్చాం, శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని నుంచి బయటపడేసాం. తర్వాత మాల్దీవులు చైనాకి ఫేవరబుల్గా వెళ్ళినా మనం రక్షించాం. సునామీ టైంలో ఈ దేశాలన్నిటికీ మనం సహాయం చేసాం. బంగాళాఖాతంలో తీరంలో ఉన్న నేపాల్ భూకంపం వస్తే మనం ఎంతో సహాయం చేసాం.
ఆఫ్ఘనిస్తాన్కి సహాయం చేసాం. ఈ విధంగా ఇప్పుడు ఈ ఇరుగు పొరుగు దేశాలకి నమ్మకాన్ని ప్రోది చేసి ఇరుగు పొరుగు దేశాల్లో పాకిస్తాన్ లేని సార్క్ని అద్భుతంగా సమావేశపరచాలన్నమాట. అవసరమైతే సార్క్ అనేది తీసేసి సార్క్ 2 అని పెట్టి పాకిస్తాన్ లేకుండా ఏ దేశాలు ఉంటే దానికి విరివిగా సహాయం చేయడం, ఎన్నో లోన్లు ఇవ్వడం, ఇవన్నీ చేసి ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలు పెంపొందించుకుని తర్వాత FTA ఫ్రీ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇవి పెట్టుకోవాలి. వేరే మనకి పెద్ద పెద్ద దేశాలు ఉంటాయి, ఇప్పుడు రష్యా అని అమెరికా అని దేశాలు ఉంటాయి. ఇప్పుడు చైనా దక్షిణాసియా రావడం అమెరికాకి ఏ కోచాని ఇష్టం ఉండదు. కాబట్టి అమెరికా హెల్ప్ తీసుకోవాలి, ఆస్ట్రేలియా హెల్ప్ తీసుకోవాలి, జపాన్ హెల్ప్ తీసుకోవాలి. క్వాడ్లో జపాను, ఆస్ట్రేలియా, ఇలా అమెరికా, ఈ దేశాలు ఏంటంటే చైనా ఆధిపత్యాన్ని ఒప్పుకోవు కాబట్టి ఆ దేశాలు హెల్ప్ తీసుకొని ఈ చిన్న దేశాలను నిరోధించుకుంటూ ఆ దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని పెంపొందించుకుంటూ ఆ దేశాలతో ఆర్థిక బంధాన్ని పటిష్టం చేసుకుని ఒక గ్రూప్ పెట్టాలి. అవసరమైతే ఎన్నో లీగల్లో తర్వాత ట్రేడ్ కన్సెషన్స్ మనం వాటికి ఇవ్వాలి, లోన్లు ఫెసిలిటేట్ చేయాలి. ఇలా దక్షిణాసియా బ్యాంక్ ఒకటి పెట్టాలి. సో ఈ విధంగా మనం చేస్తే మన శాటిలైట్ సహాయం చేస్తున్నాం, శాటిలైట్ ఇస్రో ద్వారా. అలాగే టెక్నాలజికల్ హెల్ప్ చేసి ఆ దేశాల సహకారం మనం తీసుకోగలిగితే ఇక్కడ చైనా ఆధిపత్యాన్ని అంగీకరించకుండా చేయాలి. ఒకటండి, ఇండియా సూపర్ పవర్ అయినా ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు లేకుండా అది ప్రపంచం మీద దృష్టి పెట్టలేదు. కాబట్టి చైనాని ఇక్కడ అడ్డుకుని తీరవలసిందే. 2, ఇంకోటి ఏంటంటే చైనా ఇక్కడికి వస్తుంది కాబట్టి చైనాకి మనం సమాధానం చెప్పాలి. చైనా యొక్క సౌత్ పసిఫిక్ సీలోకి మనం ఎంటర్ అవ్వాలి. ఆ దేశాలతో సంబంధాలు పెంచుకోవాలి, ఏషియన్ ఈ కంట్రీస్తో. తర్వాత అవసరమైతే టిబెట్లో తలదూర్చాలి. చైనాకి బిగ్గెస్ట్ వార్నింగ్ మనం ఇవ్వాలి, మనం ఇక్కడ పెంపొందించుకోవాలి. ఇది చాలా ఉండాలండి. ఈ విషయం మీద ఇండియా అలర్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. మోడీ గవర్నమెంట్ ఈ విషయంలో తక్కువగా చిన్న దేశాలను కూడా వదిలే ప్రసక్తులు. అందుకనే మోడీ ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా మారిషస్, ఇండియన్ ఓషన్లో మారిషస్కి విజిట్ చేశారు. జయశంకర్ గారు మాల్దీవులకి వెళ్ళి సంబంధాలను పునరుద్ధరించుకున్నారంటే ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో కూడా మనకు అవగతం అవుతుంది. ఈ ఎట్టి పరిస్థితుల్లో ఇండియా నిద్ర లెగిసి ఇండియా ఉపేక్ష చేయకుండా ఉంటే మాత్రం ఇండియాను అడ్డుకునే శక్తి చైనాకి మన అడ్డా అయిన దక్షిణాసియాలో ఉండనే ఉండదండి.